ఏమైంది నీకు? నేను నిన్ను అడుగుతూనే ఉన్నాను, ఏమీ చెప్పనంటున్నావేంటి? నిన్ను చూస్తే నార్మల్గా కూడా లేవు. కారణం అడగండి ప్లీజ్. సుధా, నువ్వు అన్నీ మనసులోనే ఉంచుకుంటే సొల్యూషన్ దొరకదమ్మా. నువ్వు మనసు నుంచి బయటికి రావాలి, మనసు విప్పి మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్య భర్త మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునేటప్పుడు ఒకరి మనసులో ఉన్నది ఇంకొకరికి తెలుస్తుంది, ఇతరుల మనసులో ఉన్నది ఇతరులకు తెలుస్తుంది. అంతేకాకుండా మాట్లాడేటప్పుడు మన జీవితంలో సమాధానం ఏర్పడుతుంది. ప్రియమైన 12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజు మనసు విప్పి మాట్లాడు అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాము. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు వస్తున్నప్పుడు అది మనసులో పెట్టుకుని తప్పుగా అర్థం చేసుకుని అది ఆలోచిస్తున్నప్పుడే కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబంలో సమాధానమే చెడిపోతుంది. దేవుడి బిడ్డలైన మనము ఈ కార్యంలో జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మీ సమస్యల్ని దేవుడికి చెప్పాలి. తర్వాత కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒకరు చేసేది ఇంకొకరికి అర్థం కాలేదంటే ఎందుకని నోరు తెరిచి అడగాలి. కార్యాలు తప్పుడుగా జరిగేటప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి. అప్పుడే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. దేవుడి సమాధానం ఎప్పుడూ ఉంటుంది. ముందుగా జ్యోతి అక్క నాటకం చూద్దామా? సారీ సార్, మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. ఓకే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సుధా? జ్యోతి అక్కని చూడ్డానికి వెళ్ళొచ్చానండి. సరే, ఓకే. మీరెక్కడికి వెళ్ళొస్తున్నారండి? ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, వాడిని బస్టాండ్లో వదిలొచ్చాను. సుధా, కాస్త టీ ఇస్తావా? ఆఫీస్లో ఒకటే టెన్షన్, చాలా తలనొప్పిగా ఉంది. సరేనండి. ఇదిగోండి. ఏంటి సుధా, ఏమైంది నీకు? నేను నిన్ను అడుగుతూనే ఉన్నాను, నువ్వు ఏమీ మాట్లాడట్లేదు. నిన్ను చూస్తే నార్మల్గా కూడా లేవు. అదంతా ఏం లేదండి, నాకు ఆఫీస్లో సమస్య, అందువల్లే, ఇంకేమీ లేదండి. నాకు ఆఫీస్లో వర్క్ ప్రెషరే, ఎక్కువ టార్గెట్లు ఇస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సుధా, బెంగళూరుకి ట్రైనింగ్కి 3 రోజులు పిలుస్తున్నారు. నేను
ఆఫీస్లో కొంతమంది వెళ్ళబోతున్నాము. ఆ, బెంగళూరుకా? అవును సుధా, అక్కడికి వెళితే మైండ్ కాస్త ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయితో ఈయన బెంగళూరుకు వెళ్తున్నారా? బెంగళూరు అంతా ఏమీ వెళ్ళొద్దు. ఏమైంది? ఆఫీస్ ట్రైనింగ్కే కదా వెళ్తున్నా. ఎలాంటి ట్రైనింగ్కే అక్కర్లేదు. మీరు మైండ్ ఫ్రీ చేసుకోవాలా? 3 రోజులు లీవ్ వేసి ఇంట్లోనే ఉండండి. నేనెందుకు ట్రైనింగ్కి వెళ్ళకూడదంటున్నావు? వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అంతే. సుధా, నన్ను ఎందుకు వెళ్ళకూడదంటున్నావు? కారణం అడగండి ప్లీజ్. అడగకూడదంటే మరి నేనేం అర్థం చేసుకోవాలి? నన్ను సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వట్లేదు, నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పట్లేదు. నన్ను ఏమీ అడగద్దని చెప్తున్నాను కదా. సుధా, నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తారా ప్లీజ్? అక్క, నేనెందుకు మీతో మాట్లాడాలని అడిగానో తెలుసా? తెలీదు గణేష్. సుధా కోసమే అక్క. సుధా కోసమా? తనకేమైంది? ఏంటో తెలియట్లేదక్క, ఏదో ఒక విషయంలో బాధపడుతున్నట్టుగా ఉంది. అడిగితే చెప్పట్లేదు, సరిగ్గా నాతో మాట్లాడట్లేదు. మీతో ఏదైనా మాట్లాడిందాక? ఏదో దాస్తుంది, కానీ ఏంటో అర్థం కావట్లేదు. తన మనసులో ఏదో ఒక విషయం దాగి ఉందక్క, కానీ అది నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను. నేను అడిగినా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు కొద్ది రోజులుగా ఇంట్లో ప్రశాంతత లేదక్క. అమ్మ ఇంట్లో లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క. అందుకే మీరు తన దగ్గర... సరే గణేష్, మీరు ఇంటికి వెళ్ళండి, నేను సుధాతో మాట్లాడతాను. టీ తాగండి. సుధా, ఏంటమ్మా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? గణేష్ని చూశాను, చాలా బాధపడ్డారు. నేను కూడా బాధపడుతున్నానక్కా. సుధా, నీ సమస్య ఏంటో నీకు తెలుసా? అన్ని విషయాలని మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నావు, అది బయటికి తీసుకురావట్లేదు. నీ మనసులో ఉన్నది గణేష్తో చెప్పు సుధా, అప్పుడే ఆయనకు అర్థమవుతుంది. మాట్లాడకుండానే ఉంటే నీకే సమస్య. నీతో నేనెక్కువ మాట్లాడినమ్మా, ఒకే ఒకటి మంచి ఉద్దేశంతో చెప్తున్నాను, మనసు విప్పి మాట్లాడు. సుధా, అన్నీ మనసులోనే ఉంచుకుంటే సొల్యూషన్ దొరకదమ్మా. మనసు నుంచి బయటికి రావాలి, మనసు విప్పి మాట్లాడు. నువ్వు గణేష్తో కార్ నుంచి కిందకి దిగిన లేడీ ఎవరో అడిగావా? అడగలేదు కదా, మరి సమస్య ఎలా ముగింపుకొస్తుంది? నువ్వు నీ మనసులో అనుకునేది గణేష్కి తెలియదు కదా. నువ్వు ఏమనుకుంటున్నావో ఆయనకి, ఆయనేమనుకుంటున్నారో నీకు ఎప్పుడు అర్థమవుతుంది? మనసు విప్పి మాట్లాడితే కదా తెలుస్తుంది. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో సమస్య తీరకపోవడానికి కారణం భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని మాట్లాడకపోవడమే. కన్నవాళ్ళు, పిల్లలు, భార్య, భర్త మనసు విప్పి మాట్లాడితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. సుధా, నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే గణేష్తో కూర్చుని మాట్లాడు. నీ లోపల ఏవేం ప్రశ్నలు, అనుమానాలున్నాయో మొత్తం ఆయనతో నువ్వు అడుగు. అది కూడా ఆ కార్ నుంచి దిగిన లేడీ ఎవరని అడుగు. ఆయన ఏం చెప్తున్నారని చూడు. అప్పుడు కూడా నీ మనసు తృప్తి పొందకపోతే మళ్ళీ కూర్చుని మాట్లాడు. సుధా, నీ మనసులో ఏదీ దాచుకోవద్దమ్మా.
అది నీకేం మంచిది కాదమ్మా. నువ్వు మనసు విప్పి మాట్లాడితే కదా ఆయన కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. సరే అక్క. నేను మీతో మాట్లాడాలి. మాట్లాడు. ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజు కారులోంచి దిగారు కదా, వాళ్ళెవరు? ఏ రోజు సుధా? ఊరికే నటించకండి. ఆ రోజు కాయగూరల కొట్టు దగ్గర దిగారు కదా, మీరిద్దరూ కేక్ షాప్ లో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కదా, చెప్పండి. తనకే కదా మీ జీతం డబ్బుల్లో సగం ఇచ్చారు. తనతోనే కదా మధ్యాహ్నం హోటల్కి తినడానికి వెళ్లారు. బెంగళూరుకు కూడా తనతోనే వెళ్దామని ప్లాన్ చేశారు కదా. బుద్ధి లేకుండా మాట్లాడదు సుధా. తను మా టీం హెడ్. తన కారు ఆ రోజున రిపేర్ అయింది, అందుకే ఆ రోజు నాతో వచ్చారు. ఇందులో తప్పే ఉంది? ఇప్పుడు అర్థమైంది సుధా, ఎందుకు నువ్వు అదోలో ఉన్నావు అని. నేను ఆవిడతో కారులోంచి దిగానని చెప్పి ఆ తర్వాత జరిగిన విషయాలన్నిటినీ కంపేర్ చేసేశావు, అంతే కదా? ఇది నువ్వు నన్ను ఆ రోజే అడిగుండొచ్చుగా. ఎందుకు నీ మనసులోనే ఉంచుకున్నావు? ఏంటి సుధా ఇది? నన్ను బాగా అర్థం చేసుకున్నావు నువ్వే ఈ విధంగా మాట్లాడొచ్చా? సుధా, ఆవిడ కారులోంచి దిగిందని చూసిన నువ్వు, ఆవిడ హస్బెండ్ కూడా కేక్ షాప్లోనే ఉన్నారే, అది నువ్వు చూడలేదా? సారీ అండి, తప్పుగా అర్థం చేసుకున్నాను. హే, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడంలో సమస్య లేదు. దాన్ని నువ్వు మనసులోనే పెట్టుకున్నావు చూడు, అదే సమస్య. ఏది దాయకుండా నీ మనసులో ఉన్నది అడిగాయి. మనసు విప్పి మాట్లాడితేనే సగం సమస్యలు తీరిపోతాయి. జ్యోతి యొక్క నాటకం చూసారా? మనసు విప్పి మాట్లాడకుండా కార్యాలని మనసు లోపలే ఉంచుకుంటే ఎంత సమస్య వస్తుందో తెలుసుకున్నారా? దేవుడు బిడ్డలైన మనం మనసు విప్పి మాట్లాడదాం, సంతోషంగా ఉందాం. తరువాత జాయిస్ లాసరస్ గారు మీకోసం దేవుని వాక్యం చెప్పి మీకోసం ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడి ఆశీర్వదిస్తారు. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఒక మంచి నాటకాన్ని మనం చూసాం. మనసు విప్పి మాట్లాడు. భార్య భర్త మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునేటప్పుడు ఒకరి మనసులో ఉన్నది ఒకరికి తెలుస్తుంది, ఇతరుల మనసులో ఉన్నది ఇతరులకు తెలుస్తుంది. అలా మనం మాట్లాడేటప్పుడు మన జీవితంలో సమాధానం ఏర్పడుతుంది. చాలామంది సహోదరీమణులకి భర్త గురించి ఒక సందేహం, భర్త ఎవరితో మాట్లాడినా సందేహం. అది ఒక సందేహపు ఆత్మ. ఈ నాటకంలో కూడా భార్య ఏమో భర్తని సందేహిస్తుంది, భర్తతో గొడవ పడుతుంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు సమాధానం ఏర్పడుతుంది. ప్రియమైన వార్లారా, ఈరోజు చాలా ఇళ్లలో భర్త ఏమో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, లేదా సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా భార్యలను కానీ చూశారంటే వెంటనే గొడవ పడుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఒకే ఇంట్లోనే మాట్లాడుకోకుండా ఉంటున్నారు. శాపం వస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే శాపం వస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడి సమాధానం అవ్వాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. నాకు ప్రియమైన వార్లారా, ఈ రోజున కూడా 1 దెసలోనికెళ్ళ 5వ అధ్యాయము 11వ వచనము, ఒకడినొకడు ఆదరించి ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. నాకు ప్రేమైన వార్లారా, ఒకసారి ఒక కుటుంబీకులు చిన్న వయసులోనే వివాహమైంది. ఇప్పుడే వివాహం జరిగి ఒక కొత్త పెళ్లి జంట నన్ను చూడ్డానికి వచ్చారు. అప్పుడు నా వద్ద తమ్ముడు చెప్పాడు, మేము ఒక కొత్త ఇంటికి వెళ్ళాము, లీజుకు తీసుకున్నాం, 5 లక్షల రూపాయలు లీజుకు తీసుకున్నాం, కానీ మేము ఇప్పుడు 4 లక్షలు ఇచ్చేసాము, ఇంకొక 1 లక్ష ఇవ్వాలి, ఇచ్చేస్తే ఆ ఇల్లు మేము రాసి తీసేసుకుంటాము, లీజుకు తీసుకున్నాము ఆ ఇల్లు మంచి ఇల్లు అన్నాడు. అది మాత్రమే కాదు, నాకు నెలకి 30,000 రూపాయల జీతం, నా భార్యకి 20,000 రూపాయల జీతం, మేము కాపురం చేసుకుంటున్నాం అన్నాడు.
చెప్పేసి నా వద్ద చెప్పాడు, నేను ఒక హిందూ అబ్బాయిని, నేను యేసు తెలియని కుటుంబంలో ఉన్న అబ్బాయిని, కానీ నేను వివాహం తర్వాత నేను యేసును తెలుసుకున్నాను, నా భార్య ద్వారా నేను యేసును తెలుసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ భార్య, ఆమె చిన్న వయసు పిల్ల, ఆమె చెప్తుంది నా వద్ద, నాకు వీడు వద్దు, వీడిని నాతో కలపకండి, మేం విడిపోవడానికి మీ వద్దకు వచ్చాం, ఆ విధంగా నా వద్ద చెప్పింది. నేను చాలా ఓర్పుగా వింటూ ఉన్నాను. అప్పుడు ఆమె చెప్తుంది, నేను కాపురం చేయను, నాకు వాడు వద్దు, నేను వాడితో కాపురానికి వెళ్ళను, నేను కాపురం చేయను అంటుంది. అప్పుడు నేను అడిగాను, ఎందుకు నువ్వు కాపురం చేయనంటున్నావు అని. అప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు, మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంది, మమ్మల్ని మీరు కలపండి, మమ్మల్ని కలిపేయండి అని ఆ తమ్ముడు చెప్తున్నాడు. ఆ తమ్ముడు నోట్లో విడదీసేయండి అన్న మాట అస్సలు రానేలేదు. కానీ ఈ అమ్మాయి చెప్తుంది, నాకు వద్దు, నాకు వీడితో ఉండడం నచ్చలేదు, నేను ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు వద్దు, ఆ విధంగా చెప్పింది. నేను చెప్పాను, ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు, ఆ అబ్బాయికి భోజనం పెడితే వాడు బాగా భోంచేసి వాడు బావుంటాడు, మీకు ఒక మంచి అబ్బాయిని తోడుగా దేవుడు ఇచ్చారు, నువ్వు దేవునికి స్తోత్రం చెప్పి, కుటుంబం అంటే గొడవలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కొని మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని ఈ కార్యాలను చెయ్యాలి అని నేను చెప్పాను. అప్పుడు ఆమె చెప్పింది, మేమిద్దరము పనికి వెళ్తున్నాము, ఉదయాన్నే వెళ్తే రాత్రికే వస్తున్నాము. వాడు అబ్బాయి చెప్తున్నాడు, రాత్రి వచ్చాక ఒక్క పని చేయదు, ఇంట్లో ఒక్క పని చేయదు, నేనే అన్ని పనులు చేస్తాను, వంట చేస్తాను, పాత్రలు కడుగుతాను, గుడ్డలు మడుస్తాను, తను ఏం చేయకుండా ఊరికే ఉంటుంది, నేను ఏమీ అనను, నాకు అనడానికి మనసు రాదు, నేను ప్రేమగా చూసుకుంటున్నానని ఆ అబ్బాయి అంటున్నాడు. ఆ అమ్మాయి చెప్తుంది, రాత్రిపూట ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎప్పుడూ మాట్లాడతాడు, పెళ్లికి ముందు కూడా మాట్లాడాడు, ఒక అమ్మాయితో మాట్లాడాడు, నాకు ఇప్పుడు అది అనుమానంగా ఉంది, అపవాది ఎక్కడ పట్టుకున్నాడో చూడండి, నాకు అనుమానంగా ఉంది, అందువల్ల ఆయన అడిగితే ఏమీ చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి చెప్తుంది, నాకు వద్దు అలా అంటుంది. అప్పుడు నేను చెప్పాను, నువ్వు అలా అనకూడదు, పెళ్ళి దేవుని సన్నిధిలో కలిపిన పెళ్ళి, విడదీయకూడదు, దేవుడు విడదీయకూడదు అని చెప్పారు, అలా అని వచనం చెప్తుంది, అందువల్ల నేను విడదీయను, మీరు కలిసి జీవించాలి, నువ్వు ప్రార్థన చెయ్యి, భర్తని అనుమానించకు, ఆయన నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, నీకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు, మంచి భర్తగా ఉన్నాడు, నీకు ఇటువంటి మంచి భర్త ఎక్కడ దొరుకుతాడు, నువ్వు ఆలోచించి చూడు, నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు, ఆ విధంగా సహోదరి వద్ద పిల్ల వద్ద మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, లేదు, నాకొద్దు, వద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, ఇంకో అబ్బాయితో నాకు పరిచయం ఉంది అని చెప్పింది. అనవసరమైన సంబంధాన్ని వదులుకోవాలి, అనవసరమైన సంబంధాన్ని వదులుకోవాలి, ఆ పని చేయకూడదు, నీకు భర్త ఉన్నాడు, నువ్వు లేఖన వచనం ప్రకారం జీవించాలి, నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వు, లేఖనాన్ని చదువు, ప్రార్థన చేయి, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు. ఆ విధంగా నేను ఆమెకి నచ్చ చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలాసేపు ఆ అమ్మాయి అసలు ఒప్పుకోనే లేదు. నీకు మంచి భర్తని దేవుడు ఇచ్చారు, ఆయనతో కలిసి జీవించాలి అన్నప్పుడు ఇష్టం లేదు. దెయ్యం ఆ విధంగా ఆమె హృదయాన్ని కఠినపరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. తర్వాత నేను ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడి, నేను ప్రార్థన చెయ్యాలి, లేఖనం చదవాలి, ప్రేమగా ఉండాలి, భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండి కార్యాలు చెయ్యాలి, ఈ విధంగా అమ్మాయి వద్ద మాట్లాడి చెప్పాను. నువ్వు ఈరోజు ఇక్కడే ఉండి ప్రార్థన చేసి మీరిద్దరూ మాట్లాడుకొని తర్వాత వెళ్ళి రేపు వచ్చి నన్ను కలవండి అని అన్నాను. అయితే మరుసటి రోజున వచ్చిన వెంటనే ఆమె మొహంలో సంతోషం కనిపించింది. భర్తతోనే వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరినీ చూశాను, భార్యాభర్తలు ఇద్దరినీ చూశాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, సరే ఆంటీ, నేను నా భర్తతోనే ఉంటాను, అనవసరమైన దాన్ని వదిలేస్తాను, నా పాపాన్ని తెలుసుకున్నాను, నేను చేస్తున్నది తప్పే ఆంటీ, నేను చేస్తున్నది తప్పు, నన్ను క్షమించండి అనింది. అప్పుడు నేను చెప్పాను, నీ భర్తతో నువ్వు ఇప్పుడు మాట్లాడు, నువ్వు సరిగ్గా ఉంటానంటున్నావు, నీ భర్తతో ఇప్పుడే మాట్లాడు, చేతులు పట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒకరిని ఒకరు క్షమించుకోండి అని చెప్పాను. వెంటనే ఈమె భర్త చేతిని పట్టుకొని వద్దు, నాకు వాడు వద్దు, విడదీసేయండి, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని అన్న అమ్మాయి దేవుడు హృదయాన్ని మార్చారు. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు,
నువ్వు మారు మనసు పొందాలి అని చెబుతూ వెంటనే ఆ అమ్మాయి నేను చేస్తున్నది తప్పు అని ఒప్పుకుంది. ఇప్పుడు భర్త వద్ద మాట్లాడుతుంది, నేను చేస్తున్నది తప్పు, నేను మాట్లాడకుండా ఉన్నది, నేను వద్దు అన్నదంతా తప్పు, నన్ను క్షమించండి. అప్పుడు వెంటనే అబ్బాయి నువ్వు కూడా నన్ను క్షమించు, మనం ఇకపై ఇద్దరం కలిసి ఉందాం, మనలో ఏ సమస్యలే వద్దు, మనం దేవుని బిడ్డలుగా ఉందాం, లేఖనం చదువుదాం, ప్రార్థిద్దాం, ఆలయానికి వెళదాం, దేవుని ఆలయానికి వెళదాం, 1,00,000 రూపాయల అప్పుని తీర్చేసి ఇంటిని రాసి తీసుకుందాం, తర్వాత దేవునికి సాక్ష్యంగా ఉందాం, కుటుంబంగా జీవిద్దాం అని చెప్పాడు. కుటుంబం అంటే గొడవలు ఉంటాయి. భర్త వద్దు అంటే భార్య ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, దేవుడు ఆయన మనసును మారుస్తాడు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఒకవేళ భర్త భార్య వద్దు అని వెళ్ళిపోయాడు అంటే మీరు ప్రార్థన చేయండి, కఠిన హృదయం గలవారుగా ఉండకండి, దేవుని సమూహంలో లోబడండి, ప్రార్థన చేయండి, మీ భార్యను తీసుకొస్తారు. ఎన్నో విడిపోయిన కుటుంబాలని దేవుడు కలిపి ఉంచారు, దేవుడికంటూ సాక్ష్యంగా ఉంచారు. అపవాది కుటుంబాలను విడదీయు విధంగా పోరాడతాడు. దెయ్యం భార్య వద్ద మాట్లాడుతుంది, భర్త వద్ద మాట్లాడుతుంది, అందుకే వాడికి చోటు ఇవ్వొద్దని దేవుడు చెప్పారు. నాకు ప్రేమైన వార్లారా, మనం అపవాదికి చోటు ఇవ్వని విధంగా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి లేఖనాన్ని ప్రేమించి చదివి ప్రార్థిద్దాం. లేఖన వచనం ప్రకారం ఆ రోజంతా దేవుని కృప మనతో ఉండాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. భార్యాభర్తలని దేవుడు ఆశీర్వదిస్తారు, కుటుంబాలను ఆశీర్వదిస్తారు. కుటుంబాలలో దేవుని సమాధానము, సంతోషము ఏర్పడును. యెహోవా మీ జీవితంలో గొప్ప కార్యాలను చేసి ఆయన నామాన్ని మహిమపరుస్తారు. మనం ప్రార్థన చేద్దామా? యేసు, మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మీకు స్తోత్రం చెప్తున్నాం దేవుడా. అయ్యా, ఈ మంచి సమయం కొరకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. పరిశుద్ధ ఆత్మ అయిన వారు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము దేవుడా. అయ్యా, ఒకవేళ కుటుంబంలో భర్త విడిపోయి ఉండొచ్చు, భార్య విడిపోయి ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా సరే పరిశుద్ధ ఆత్మ అయిన వారు వారితో మాట్లాడండి దేవుడా. వారి మధ్య ఆత్మీయమైన వారు క్రియ చెయ్యాలి దేవుడా. అయ్యా, భర్తతో భార్య కలవాలి, భార్యతో భర్త కలవాలి దేవుడా. ఇది చెయ్యండి అని అడుగుతున్నాం. క్షమించే స్వభావాన్ని కుటుంబాల్లో ఇవ్వండని ప్రార్థిస్తున్నాము. అయ్యా, భర్త చేసిన కార్యాన్ని భార్య క్షమించండి, భార్య చేసిన కార్యాన్ని భర్తకు క్షమించండి. క్షమించే హృదయాన్ని ఇచ్చి దేవుడా మీరు ఆశీర్వదించెదరుగాక. ఈ గందరగోళాలన్నీ యేసు నామం ద్వారా తొలగిపోవాలి. కుటుంబాల్లో కనిపించే గందరగోళాలు తొలగిపోవాలి దేవుడా. అనుమానాన్ని తీసుకొచ్చే ఆత్మలు, అవిశ్వాసాన్ని తీసుకొచ్చే ఆత్మలు, విడదీసేటువంటి ఆత్మలు యేసు నామమున నాశనమైపోవాలి దేవుడా. కుటుంబానికి విరోధంగా వచ్చేటువంటి మూర్ఖపు ఆత్మలన్నీ యేసు నామమున నాశనమైపోవాలి దేవుడా. కుటుంబాలు యేసు నామమున ఒకటిగా కలిసి ఉండాలి దేవుడా. విడిపోయిన కుటుంబాలను కలిపెదురుగాక దేవుడా. మీరు అద్భుతాన్ని చేయండి. కుటుంబాలలో దేవుడా భర్త భార్య కాపురం చేసుకొని మీకు సాక్షిగా ఉండాలి దేవుడా. దేవుడా, మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. దేవుడా, కుటుంబాలను ఆశీర్వదించండి, కుటుంబాలలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి దేవుడా. గర్భపు ఫలమును లేదు అని బాధపడుతున్న పిల్లలకు వారి గర్భాన్ని తాకెదురుగాక, గర్భాన్ని తాకి ఆశీర్వదించండి దేవుడా. గర్భంలో ఒక బిడ్డను ఇచ్చి వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొరతలన్నీ కూడా యేసు యొక్క నామము ద్వారా నెరవేరును దేవుడా. పనులు లేని బిడ్డలకు పనులు చూపించి మార్గం తెరవండి దేవుడా. ప్రమోషన్ కోసం వేచి ఉన్న బిడ్డల కొరకు దేవుడా ఆ ప్రమోషన్ కార్యంలో అద్భుతాన్ని చేయండి దేవుడా. నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి దేవుడా. నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఆశీర్వదించి ఇవ్వమనే ప్రార్థించే బిడ్డల కొరకు మంచి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించండి. వివాహం కోసం వేచి ఉండే బిడ్డలకు తగిన తోడుని వారికిచ్చి వారి కుటుంబాలను ఆశీర్వదించెదరుగాక. చదువుతున్న చిన్న పిల్లలను ఆశీర్వదించండి, కుటుంబంలోని పిల్లల్ని ఆశీర్వదించండి దేవుడా. మీ కృపా మేలు అన్నిటినీ వారి కుటుంబంలో ఇచ్చి రక్షణగా ఉండి దీవించండి దేవుడా. దేవుని హస్తం ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు మీతో కూడా మాట్లాడి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. చాలా కుటుంబాలు విడిపోయి ఉండడం చూస్తూ ఉన్నాము. ఒకరిని ఒకరు క్షమించండి. క్రీస్తు మనల్ని క్షమించిన విధంగా భర్త భార్యను క్షమించండి, భార్య భర్తను క్షమించాలి. విడిపోయిన కుటుంబంగా ఉన్నారు అంటే మీరు ఒకరితో ఒకరు కలిసిపోయి ఒకరితో ఒకరు సమాధానాన్ని పొంది దేవునికంటూ సాక్ష్యంగా జీవించండి. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించెదరుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం టీవీలో ఇంకా జీసస్ రీడియం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడండి. కుటుంబంతో ఈ ప్రార్థనలో కలుసుకోండి. మన అందరం కలిసి దేశం కోసం ప్రార్థిద్దాం. దేశంలో దేవుడు గొప్ప కార్యాలనే చేస్తారు. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.